ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఈ యొక్క దినం కూడా దేవుని స్తుతించే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినందుకై దేవాదేవునికి స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క దినాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈ సమయం కొరకు వందనాలు తండ్రి, ఈ దినం కొరకు వందనాలు, ఈ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు, ఈ పరిశుద్ధాత్మ అగ్ని కొరకు వందనాలు, అభిషేకం కొరకు వందనాలు. దేవా, ఈ దినం కూడా ప్రభా తండ్రి, నిన్ను గూర్చినటువంటి విషయాలు, నీ యొక్క మర్మాలు, నీ యొక్క ప్రభావము, నీ ప్రసన్నత, నీ అగ్ని అభిషేకము, నీ యొక్క పవిత్రత, యథార్థతను గురించి మేము వినబోతూ ఉండగా మాతో మాట్లాడండి. స్పీక్ టు అస్ లార్డ్. మా హృదయాలతో మాట్లాడండి, మా అంతరంగాలతో మాట్లాడండి. మా హృదయాల మాంతరంగాలను దర్శించండి, బలపరచండి, దీవించండి. ప్రతి ఆటంకాలు తొలగించు, దురాత్మ, దైపాత్మ, చీకటి శక్తులను గద్దించండి. నీ ప్రభావం, నీ ప్రసన్నత, నీ అగ్ని అభిషేకం మమ్మల్ని నడిపించునుగాక, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. సమస్త మహిమ, ఘనత నీకే చెల్లిస్తున్నాను. రోగులు బాగు చేయండి ప్రభా, దయ్యాలు వెళ్ళగొట్టండి ప్రభా, బలహీనులను బలపరచండి, కృంగిన వారు లేవనెత్తండి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ఆరోగ్యవంతులుగా చేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఆర్థికపరమైన ఇబ్బందులు కొట్టుముట్టాడుతున్నటువంటి ప్రజలు విడిపించండి, ధన సహాయం చేయండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి. వారి ప్రతి అవసరం నీ మహిమలో, నీ ఐశ్వర్యం చొప్పున తీర్చండి ప్రభువా. నీవే మహిమ పొందండి. ఈ దినము తండ్రి, మా హృదయాలలో నీ నెమ్మది, నీ శాంతిని ఆహ్వానిస్తుంది, నీ సమాధానాన్ని ఆహ్వానిస్తుంది. నీ స్వరాన్ని మాకు వినిపించి మమ్మల్ని బలపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ దినం కూడా దేవుని స్తుతించే భాగ్యం ప్రభు మనకిచ్చారు. చక్కటి దినం, అద్భుతమైన సమయం. ప్రైజ్ ద లార్డ్. I welcome you everyone for this great and powerful time. Every day His grace is enough to us. Jesus' grace is enough to us, my friends. యేసయ్య కృప మనకు సరిపోయినంతగా ఉంది పిల్లారు. ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుతాం. యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినటువంటి మాటల గురించి మనం ప్రతిరోజు వింటా ఉన్నాం. సువార్త ప్రకటించబడాలి, ప్రతి ఒక్కరికి సువార్త అందాలి పిల్లారా. ఎవ్రీ వన్ మస్ట్ లిసన్ ఆర్ హియర్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us టుడే. ఇదేనో కూడా దేవుని వాక్యం నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు చెబుతున్న ప్రతి మాటను మనం గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుండి లేదా 17వ వచనం దగ్గర నుండి 18వ వచనం వరకు ఆయన మాట్లాడిన ప్రతి మాటను ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించబడాలి. ఈ యొక్క అధ్యాయంలో అపోస్తుల కార్యములో 10వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పేతురు గారు సువార్తను ప్రకటించడానికి కొర్నేలి అనేటువంటి వ్యక్తి వద్దకు పంపబడ్డాడు. ఏ విధంగా అతను పంపబడ్డాడు, ఏ విధంగా కొర్నేలి సువార్త విన్నాడు, ఏ విధంగా మరి యేసుక్రీస్తుని గురించిన సువార్త అతను తెలియనటువంటి వ్యక్తికి యేసుక్రీస్తుని గురించిన సువార్త అందించబడింది. ఇదేనో మనం చూడబోతా ఉన్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చదువుకున్నాం. యాక్ట్స్ చాప్టర్ 10 verse 1 through some verses. Let us read. ఇటలీ పటాలం అడబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. ఇటలీ పటాలము, ఇటలీలో ఉన్నటువంటి పటాలం అన్నమాట. 7th బెటాలియన్ అని లేదా కొన్ని పోలీస్ స్టేషన్స్ అని కొన్ని ప్రాంతాల్లో ఉంటే చూడండి. అట్లానే ఆ దినాల్లో ఇటలీలో ఒక పటాలం ఉంది పిల్లారా. ఇటలీలో ఉన్నటువంటి ఆ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు. ఇతని గురించి బైబిల్ ఏమని ఇంట్రొడ్యూస్ చేస్తుందంటే, ఈ యొక్క వ్యక్తి పేరు కొర్నేలి, అయితే ఇతడు భక్తిపరుడు. ప్రైజ్ ద లార్డ్. పిల్లారా, నిన్ను గురించి మనుషులు చెబుతున్నప్పుడు ఏం చెబుతా ఉన్నారు? మిమ్మల్ని గురించి చెప్పేటప్పుడు, ఒకసారి మన గురించి చెప్పేటప్పుడు మనుషులు నానా రకాలుగా మాట్లాడచ్చు.
నన్ను గురించి ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చాలామంది, అంటే కొంతమంది అనుకునేవాళ్ళంట, ఇన్షర్ట్ చేస్తాడు చూడండి అని. ఒకసారి నేను ప్యాంటుని బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకునేవాడిని అప్పట్లో ఎక్కువగా. ప్యాంటు మురికి అవుతుంది కాబట్టి అని వేసుకునేవాడిని అట్లా. సో వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేస్తాడు కదా, ఇన్షర్ట్ చేస్తాడు ఆ పాస్టర్ గారు. ఇంకా కొంతమంది అబ్బా బాగా గట్టిగా మాట్లాడతాడు కదా ఆ పాస్టర్ గారు, అంటే గట్టిగా అరిసి కేకలేసి వార్త ప్రకటిస్తాడు. మంచి సీరియస్ ఉంటాడు కదా ఆ పాస్టర్ గారు అని. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా, కొంతమంది కొన్ని విషయాలు మన గురించి మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభువారు కూడా నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తన శిష్యుల్ని అడిగినట్లుగా కూడా మనం వింటూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. నా గురించి ఏమనుకుంటా ఉన్నారు, కొందరు అన్నారు ఏలియా అని అనుకుంటా ఉన్నారు అని చెప్పి, కొందరు అన్నారు ఇంకా నానా రకాలుగా ప్రవక్త అని చెప్పి. అయితే పిల్లారా మీరేమనుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆ మాట అడగగానే వెంటనే పేతురు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సజీవుడైనటువంటి దేవుని కుమారుడివి. పేతురు ఈ విషయాన్ని పరలోకమందున్నటువంటి నా తండ్రే నీకు బయలుపరిచాడు అని యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పారు. నేను చనిపోయి తిరిగి లేచేంతవరకు ఈ విషయాలు ఎవరితో చెప్పొద్దని చాలాసార్లు యేసు ప్రభు చెబుతూ మనం విన్నాం. ఆయన కలిగిన దర్శనం కూడా మోషే ఏలియా ఆయన కనపడి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య యొక్క ముఖము సూర్యుని వల్లే ప్రకాశించింది. ఆయన వస్త్రాలు దగదగా మెరిచినటువంటి తెల్లగా మెరిసే వస్త్రాల్లాగా. అలాగనే మరి మోషే ఏలియా యేసు ప్రభుతో మాట్లాడుతున్నట్లు కూడా మనం ఉంటాం. ఓకే, యేసుక్రీస్తు వారి గురించి ఈ భూమి మీద తండ్రైన దేవుడే అద్భుతమైనటువంటి రీతిలో పలికిన మాటలు ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పి మాట్లాడటం 17వ అధ్యాయము మత్తయి సువార్తలో మనం గమనిస్తాం. ఓకే, బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటున్నారా, ఈ యొక్క కొర్నేలు గురించి దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇతను శతాధిపతి, అంటే 100 మంది సైన్యానికి అధిపతి. శతాధిపతి 100 మంది సైన్యం. అది మాత్రమే కాదు కానీ అతడు ఇటలీలో రోమా ప్రభుత్వంలో ఒక గొప్ప ఉద్యోగి. అయితే ఇతడు భక్తిపరుడంట. కైసరియాలో ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇతడు చాలా భక్తిపరుడు. 2వ వచనం చెబుతా ఉంది, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లలు. ఒకటి, నెంబర్ 1, తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎలాంటి భక్తి అంటే ఇతుంది, ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉంటాడు. కొన్ని గృహాల్లో ఇంటి వాళ్ళు రక్షణ పొందరు. భర్త రక్షణ పొందితే భార్య రక్షణ పొందదు, భార్య రక్షణ పొందితే భర్త రక్షణ పొందడు పిల్లలు. కొన్ని గృహాల్లో తల్లిదండ్రులు రక్షణ పొందరు, పిల్లలు రక్షణ పొందుతారు. పిల్లలు రక్షణ పొందరు, తల్లిదండ్రులు రక్షణ పొందుతారు. కొన్ని గృహాల్లో కొంతమంది వేధిస్తూ ఉంటారు, బాధ పెడతా ఉంటారు, గాయం చేస్తూ ఉంటారు, దుఃఖ పెడుతూ ఉంటారు, హింస పెడతా ఉంటారు. కొన్ని గృహాల్లోనే కాదు పిల్లారా, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పల్లెల్లో, కొన్ని సిటీస్లో, మరి కొన్ని మతాలలో, కొన్ని కులాలలో, వాళ్ళ కులంలో, వాళ్ళ మతంలో బాధ పెడుతూ ఉంటారు పిల్లారా. ఇతను అన్యుడైనప్పటికీ ఇతడు యూదుడు కాదు, ఇతడు క్రైస్తవుడు కాదు. ఆ దినాల్లో యూదులు చాలా నిష్ట కలిగినటువంటి వాళ్ళు. యూదుల్లో నుండే చాలా మంది శిష్యులుగా కన్వర్ట్ అయ్యారు. యేసు ప్రభు శిష్యులు కన్వర్ట్ అయ్యారు అనే మాట ఎందుకు పాడానంటే, కొంతమంది కన్వర్ట్ అంటేనే అర్థమవుతుంది, కానీ బైబిల్ ప్రకారంగా మార్పు చెందటం, నూతన పరచబడటం, రూపాంతరం చెందటం, యేసు క్రీస్తుని వెంబడించటం. యేసు ప్రభు అన్నారు నన్ను వెంబడించండి అని చెప్పగానే యేసు ప్రభువుని వెంబడించారు ఆ దినాల్లో ఉన్నటువంటి శిష్యులు. 12 మంది కావచ్చు, 70 మంది కావచ్చు, వెళ్ళిపోయిన వాళ్ళైనప్పటికీ. ఇంకా కొంతమంది లూకాసు వార్త 8వ అధ్యాయంలో యేసు క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తు ఎంతమందినైతే స్వస్థపరిచాడో, బాగు చేశాడో, దయ్యాలు ఎలగొట్టాడో, రోగులను బాగు చేసి మార్పులోనికి తీసుకొచ్చి నూతన పరిచాడు, పాపులను క్షమించి అపవిత్రులు, వ్యభిచారులు, దొంగలు, ద్రోహులు, నీచులు, ఇలాంటి వారందరిని కూడా యేసు ప్రభువారు తనతో ఉంచుకొని సేవలో పరిచయంలో వాడుకున్నట్లుగా లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటాం. ఎంతోమంది వెంబడించారు, 12 మంది శిష్యులే కాదు.
యేసు ప్రభు వెళుతూ ఉంటుంటే సైన్య సమూహం ఆయనతో పాటు వెళ్తూ ఉండేది పిల్లలు. ఇలాగా రక్షణ లేనటువంటి వారు కూడా ఎంతో మంది వేధించారు, వాళ్ళని బాధ పెట్టారు యూదుల్లో నుండే ప్రభువుని అంగీకరించి వారు యేసు ప్రభువుని వెంబడించారు. యేసు ప్రభు కూడా యూదుడే. యూదా మతం ప్రపంచంలోనే శ్రేష్టమైనటువంటిది, అద్భుతమైంది. యూదా మతం అనేటువంటిది చాలా పవిత్రంగా పరిశుద్ధంగా నిష్ఠగా బ్రతికేటువంటి వారు, నిజదేవుడు సత్యదేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారు. అబ్రహాం సంతానమైనటువంటి ఇశ్రాయేలీల్లో చాలామంది దేవునికి దూరంగా జీవించారు, దేవుని విడిచిపెట్టారు, దేవుని ఎరగని ప్రజలతో కలిసి జీవించారు, వాళ్ళతో వివాహాలు చేసుకున్నారు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతుల ప్రకారం నడుచుకున్నారు. కానీ యూదులు మాత్రం నిష్ఠగా ఉండారు. అయితే పిల్లారా, యూదుల్లో కూడా కొన్ని దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయి. అదే బైబిల్ గ్రంథం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది. మన కింద వాక్యాన్ని చదువుకుందాం. ఇంకా ఇతడు భక్తి కలిగినటువంటి వాడు. నేను యూదుల గురించి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతా, ముందు ఈ వాక్యం చెప్పుకొని. ఇతడు భక్తి కలిగినటువంటి వాడు, కుటుంబం అంతటితో భక్తి కలిగినటువంటి వాడు. యూదులు యేసు క్రీస్తు ప్రభువుని హింస పెట్టారు ఆ దినాలు ప్రభువుని నమ్ముకుంటే. పిల్లరా, ఇతడు యూదుడు కాకపోయినా, ఇశ్రాయేలీయుడు కాకపోయినా, ఇతడు క్రైస్తవుడు కాకపోయినా, అంటే ఈ క్రీస్తుని వెంబడించిన వాడు కాకపోయినా, ఈ కార్యం జరిగి యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత జరిగిన కార్యం. తర్వాత సువార్త ప్రకటిస్తున్నప్పుడు శిష్యులు పేతురుకి దేవుడు దర్శనమిచ్చి సువార్త ప్రకటించడానికి కొర్నేలు దగ్గరికి పంపుతాడు. ఆ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. అయితే ఈ కొర్నేలు మొట్టమొదటిగా భక్తి కలిగిన వాడే, కానీ ఆయన భక్తి ఇంకా పరిపూర్ణం కాదు. చాలా భక్తి కలిగిన వాడు, భక్తిపరుడని ఉంది బైబిల్లో. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఎవరితో? ఇంటి వారందరితో కూడా, తన ఇంటి వారందరితో కూడా. అది మాత్రం కాదు, బహుధర్మము చేయుచు ఉన్నాడంట. బహుధర్మం చేసేవాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, చాలా కనికరం కలిగిన వాడు, చాలా దయ కలిగిన వాడు. కొన్ని ధర్మం చేయటం అంటే అంత ఈజీ కాదండి. పైసలు పంచటం అంటే, ఆహారం పంచటం అంటే, వస్త్రాలు పంచటం అంటే, ఆకలి కొనినటువంటి వారికి, దప్పికొనినటువంటి వారికి, ఇంకా చాలా రీతులుగా ఎంతోమంది అనాథులైనటువంటి వారు, దిక్కులేనటువంటి వారు, నిరాశ్రయులు, వారికి సహాయం చేయటం అంటే అంత ఈజీ కాదు పిల్లారా. మన దగ్గర ఉండగాని డబ్బుండా వాళ్ళు ఎంతోమంది, ఎంతమంది లేరని భూమి మీద ఎంతోమంది డబ్బుండా వాళ్ళు సహాయం చేస్తున్నారా? ఎంతోమంది ఉండారు ధనవంతులు భూమి మీద, కానీ డబ్బుండా వాళ్ళు ఎవరు సహాయం చేయరు. డబ్బు లేని వాళ్ళే సహాయం చేయటం. నేను యవ్వనస్తులు ఈ దినాల్లో ఎంతోమంది రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులకు సహాయం చేయటం చూశాను. ఎన్నో కుటుంబాలకి హెల్ప్ చేయటం చూశాను. ఎంతోమంది భయంకరమైనటువంటి వ్యాధితో, రోగంతో పడినటువంటి వారిని తీసుకొని వెళ్ళి, మోసుకొని వెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి, కొంతమందికి వస్త్రాలు ఇచ్చి, కొంతమందికి ఇళ్ళు కట్టించి, కొంతమందికి జీవనోపాధికి కావలసిన ఉద్యోగాలు ఇప్పించి, కొంతమంది అయితే రోడ్ల మీద వ్యభిచారులుగా బ్రతుకుతున్నటువంటి స్త్రీలను మార్చి నూతన జీవితాన్ని వాళ్ళకిచ్చి, నూతన ఉద్యోగాన్ని వాళ్ళకిచ్చి, ఇలా ఎంతోమంది యూత్ యవ్వనస్తులు చేస్తున్నారు పిల్లరా. ఎంతోమంది దేవుణ్ణి ఎరగని ప్రజలు చేస్తున్నారు, అంటే నిజ దేవుణ్ణి ఎరగని ప్రజలు. నాస్తికులు కొంతమంది చేస్తున్నారు, ఆస్తికులు చేస్తున్నారు. ఎంతోమంది వాళ్ళ యొక్క జీవితాల్లో వారు అనుభవించినటువంటిది ఇంకొకళ్ళు అనుభవించకూడదని చెప్పి, వారు కష్టపడిన దాన్ని ఇంకొకళ్ళు కష్టపడకూడదని చెప్పి, వారు ఆశీర్వదించబడి దీవించబడిన తర్వాత పేదలకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాన ధర్మాలు చేసే గుణం అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది పిల్లలు, అది దైవ గుణం. ప్రైజ్ ది లార్డ్. ఇతడు కూడా, కొర్నేలు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండేటువంటి వాడు. ఇంకోటి ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు, దేవునికి ప్రార్థన చేయవాడంట. ప్రార్థన చేయటం. చాలామంది దాన ధర్మాలు చేస్తారు, భయభక్తులు కలిగి ఉంటారు దేవుని యందు, కానీ ప్రార్థన చేయరు. ప్రార్థన చేయటం రాదు. క్రైస్తవులు ప్రార్థన చేయరండి, కొంతమంది సేవకులు ప్రార్థన చేయరు. అసలు దేవుణ్ణే నమ్మరు. కొంతమంది హృదయంలో నమ్మరు. వాళ్ళ యొక్క ఉద్యోగరీత్యా ఉద్యోగం చేస్తారు. కొంతమంది సువార్త ప్రకటించటం, వాక్యం ప్రకటించటం, పాటలు పాడటం, ఆరాధన చేయటం, డ్రమ్స్ ప్లే చేయటం. కొంతమంది వృత్తిగా చేస్తారు, కానీ దేవుణ్ణి నమ్మరు.
ఎంతోమంది బైబిల్ కాలేజీకి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని నేను చూశాను, బాప్తీసం తీసుకున్న వాళ్ళని నేను చూశాను. అంతవరకు వాళ్ళు క్రైస్తవులుగానే ఉండారు, సంఘములను ఉండారు, ఒక సంఘ సేవకుని యొక్క పిల్లలే. కానీ మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, రక్షణ లేదు, బాప్తీసం తీసుకోరు. కొర్నేలి పిల్లారా, కొర్నేలి కుటుంబం కూడా అంతే ఉంది. తర్వాత మనకి వాక్యములు కనబడుతుంది. భయభక్తులు కలిగి ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ వాళ్ళ జీవితంలో, వాళ్ళ ఇంటిలో బాప్తీసాలు తీసుకోలేదు. ఇంకా అతను బాప్తీసం తీసుకోలేదు. అది వాక్యం నేను తర్వాత చదివిస్తాను మీకు. 4వ వచనం చదువుకుందాం. 3వ వచనం చదువుకుందాం. 2వ వచనంలో ఇంగ్లీష్లో ఒక మాట నేను చదివించాలని ఆశపడుతున్నా. A devout man and one who feared God with all his house, who gave many alms to the people and prayed to God always. Acts chapter 10 verse 2. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 13. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. పిల్లలు ఎవరైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి, సత్యం తెలియకపోవచ్చు, నిజం తెలియకపోవచ్చు, ఎక్కువగా వాక్యం తెలియకపోవచ్చు, ప్రార్థన చేయటం ఎక్కువ తెలియకపోవచ్చు, పాటలు పాడటం, ఆరాధన చేయటం, వాయిద్యాలు వాయించటం ఇలాంటి ఎక్కువ తెలియకపోవచ్చు. కానీ నీ గుణం బాగుంటే, నీ బుద్ధి బాగుంటే, నీ మనస్సు బాగుంటే, మీ హృదయం బాగుంటే, మీ అంతరంగం బాగుంటే చాలు పిల్లారా, దేవుడు దర్శిస్తాడు. కొర్నేలిని దేవుని దూత దర్శించటం మనం చూస్తా ఉన్నాం. కొర్నేలి అని పిలవటం మనం చూస్తా ఉన్నాం. అతను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని దూత పిలిచి ఏమని చెబుతా ఉన్నాడంటే, దేవుని దూత, నీ యొక్క ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని దృష్టికి వినపడినవి, కనపడినవి అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా ఏముందంటే, జ్ఞాపకార్థముగా చేరినవి. అండ్ వెన్ he looked on him, he was afraid and said, what is it, Lord? And he said unto him, thy prayers and thin arms have risen. Praise the Lord. Hallelujah. Risen up as a memorial before God. Hallelujah. Wow. నీ ప్రార్థనలో దూపం వలె ఎగిరిపోతావని, లేచిపోతావని దేవుని సన్నిధికి అన్నట్లుగా ఉందండి. హ్యావ్ రిజన్ అప్ యాజ్ ఎ మెమోరియల్ బిఫోర్ గాడ్. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుకొనుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. చూసారా, ఇక్కడ అసలు స్టార్ట్ అయ్యింది కార్యం. దేవుని దూత కొర్నేలికి, చాలా అద్భుతమైన విషయం అండి నిజంగా. దేవుని దూత ఏంటి, కొర్నేలు కనపడటం ఏంటి, పేతురుని పిలిపించుకొని అతడు చెప్పేది వినండి, విని దాని ప్రకారం చెయ్యాలి అని ఇక్కడ చెప్పటం ఏంటండి, అద్భుతం కదా. నీవు కనుక నీ హృదయం బాగుంటే పిల్లారా, ఎన్ని అద్భుతాలైన దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎన్ని గొప్ప కార్యాలు జరగాలి, ఎన్ని అద్భుతాలు జరగాలి మీ జీవితంలో, అన్ని అద్భుతాలు యేసయ్య చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండువారితో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. భక్తిపరుడైన సైనికుడు. వావ్, హల్లెలూయా. మామూలు వ్యక్తులు పంపట్లేదండి, ఎవరిని పడితే వాళ్ళని పంపట్లేదు. భక్తిపరుడు అతడు కూడా భక్తిపరుడు, యథార్థంగా ఉన్నవాడు, నమ్మకంగా ఉండేవాడు. తన దగ్గర తన భక్తిలో, తన యొక్క దేవుని మార్గంలో, తను నడుస్తున్న మార్గంలో నడవటానికి ఇష్టపడి తను వెంబడిస్తున్నటువంటి వ్యక్తి. పిల్లారా, దేవుడు ఒక అద్భుతాన్ని కొర్నేలి జీవితంలో జరిగించటం ఈ వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది పిల్లారా. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను.
ఇంటివారు సిద్ధము చేయుచు ఉండగా అతడు పరవశుడై ఆకాశం తెరువబడేటి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. 12వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినపడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, నిషిద్ధమైనవి అపవిత్రమైన తినరండి దేవుని బిడ్డలు, యూదులు, ఇశ్రాయేలీలు. అదే లేవికాండం 11వ అధ్యాయం 1 నుండి 47 వచ్చిన వారికి యెహెజ్కేలు గ్రంథం 4:14 మనకు కనిపిస్తుంది. 15 వచనం చదువుకుందాం. దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినపడెను. ఇలాగు 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండెనో అని తనలో తనకు ఎటూ తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. యేసు ప్రభువు దేవుడు కొర్నేలును దర్శించాడు దూతల ద్వారా. ఇక్కడ పేతురును దర్శిస్తూ ఉన్నాడు. చతుష్పద జంతువులు ఆకాశము నుండి 4 చెంగులు పట్టుకొని ఒక పాత్రలాగా దిగి వస్తూ ఉంది. దాంట్లో చతుష్పద జంతువులు ఉండి, పక్షులు, పురుగులు, ఆకాశంలో ఎగిరే ఈ భూమి మీద ప్రాకే ఈ జంతువులు అన్నీ ఉండి దాంట్లో. ఇవి చంపుకొని తినాను అంటున్నాడు. నేను అపవిత్రమే తినలేదు ప్రభా. ఎప్పుడనంటే అపవిత్రం అనొద్దు, నేను పవిత్రపరిచాను. నిషేధం అనొద్దు, నేను వాటిని శుద్ధి చేశాను. అంటే కొర్నేలికి అన్యుడు కాబట్టి అతనికి సువార్త ప్రకటించడం అనేటువంటిది పేతురికి ఇష్టం ఉండదని. ఎందుకంటే పేతురు అన్యులతో సహవాసం చేయడు, యూదులు చేయరు. అట్లాగా యూదులు అన్యులకు సువార్త ప్రకటించరు అని ఇక్కడ మనకి తెలియజేయబడతాం. కానీ యేసు ప్రభు వారి సమరయులకి, పాపులకి, దోషులకి, నిర్దోషులకి, దొంగలకి, అందరికీ, వ్యభిచారులకి, త్రాగుబోతులకి అందరి సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటించమని యేసు ప్రభు అపోస్తులకు అప్పగించాడు. కానీ దాన్ని పరిపూర్ణంగా చేయట్లే వీళ్ళు. అక్కడ కొర్నేలు దర్శిస్తున్నాడు, ఇక్కడ అపోస్తున్న పేతురును దర్శిస్తూ ఉన్నాడు. అందరికి సువార్త అందాలి, అన్ని జాతుల వారికి సువార్త అందాలి, అన్యులకు కూడా సువార్త అందాలి. అన్యులకు సువార్త ప్రకటించడానికి మొట్టమొదటిసారిగా దేవుడు పేతురును దర్శిస్తూ ఉన్నాడు. పిల్లలకి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వ అధ్యాయంలో అపోస్తున్నటువంటి పౌలును దర్శించాడు. పేతురు సౌలుగా ఉన్నప్పుడు, పేతురికి ముందు, అంటే ఇది 10వ అధ్యాయం జరిగిన దానికంటే 9వ అధ్యాయంలో సౌలును దర్శించి పౌలుగా మార్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. అతని ద్వారా అన్యులకు సువార్త ప్రకటించడానికి అతన్ని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అన్యులకు సువార్త ప్రకటించిన వారిలో ప్రముఖుడు, గొప్పవాడు, ఎక్కువ ప్రకటించింది ఎవరంటే అపోస్తలుడు పౌలు గారి. అయితే ఇక్కడ మనం చదువుకుందాం. 18వ వచనం. 19వ వచనం. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచూ ఉన్నారు. నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పి, నేనే పంపాను వాళ్ళని, సందేహపడొద్దు, వారితో వెళ్ళు అని చెబుతా ఉన్నాడు. ఎందుకంటే పేతురు సందేహాలు ఎక్కువ, చాలా నిష్ఠగా ఉన్నాడు పేతురు. 21వ వచనం. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుచున్న వాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగెను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడివాడును యూదా జనుల వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడు ఉన్నాడు. అబ్బా, ఎంత అద్భుతంగా చెబుతున్నాడండి అతని సేవకుడి ఇతని గురించి. నీతిమంతుడు. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మనుషుడు, వారితో ఉన్నటువంటి మనుషుడు చెబుతున్నటువంటి విషయాలు, దేవుని దూత చెప్పిన విషయాలు. అక్కడ నువ్వు ప్రార్థనాపరుడివి, నువ్వు దాన ధర్మాలు చేసేవాడివి, నువ్వు యథార్థపరుడివి అని బైబిల్ గ్రంథం ఇంట్రొడ్యూస్ చేసింది మొట్టమొదటిగా ఆయన. ఇక్కడ ఆ యథార్థతకు, ఆ యొక్క భక్తికి ఇంకొక పేరు వాడబడతా ఉంది పిల్లారా, నీతిమంతుడు. ఇతడు చాలా నీతిమంతుడు అండి. హల్లెలూయా. ఈ శతాధిపతిని గురించి కొంతమంది ఏమంటారంటే,
యేసు ప్రభు సిలువ వేసినప్పుడు పక్కలో పొడిచినప్పుడు ఆయన పక్కలో నుండి రక్తం కారింది కదా. అప్పుడు ఆయన ప్రాణం విడిచేటప్పుడు దేవునికి తన యొక్క ప్రాణాన్ని అప్పగించాడు కదా, తన ఆత్మను. ఆ సమయంలో శతాధిపతి గ్రహించాడు యేసు ప్రభు దేవుడని, దేవుని కుమారుడని. నిజంగా ఇతడు దేవుని కుమారుడు అని చెప్పాడు కదా అని అంటారు కొంతమంది. సరే, ఏదేమైనప్పటికీ ఇతడు శతాధిపతి, ఇతడు ఇటలీలో ఉన్నవాడే, ఇతడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, యూదులు ప్రేమించేవాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, యూదుల దేవునికి భయపడువాడు, నీతిపరుడు, దేవునికి భయపడువాడు, యూదుల వలన, యూదా జనుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరుంది ఇతనికి. యూదులంటే చాలా ఇష్టం అంట కొర్నేలికి. యూదా మతం అంటే ఇష్టం అంట, యూదులు ఆరాధించే ఆరాధన అంటే ఇష్టం అంట. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధించబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. 23వ వచనం చదువుకుందా. 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 23వ వచనం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలకు రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినుట చూచెను. కొర్నేలి ఇంటికి రాగానే పేతురు పాదాల మీద పడి నమస్కారం చేశాడు. కానీ పేతురు అంటున్నాడు, లేదు, మనం అలాగ నమస్కారాలు చేసుకోకూడదు, కాళ్ళ మీద పడకూడదు, నేను కూడా నీలాంటి మనుషుణ్ణే. ఎందుకు ఇంతగా గౌరవిస్తున్నాడు తెలుసా? దేవుని దూత పరలోకములను దిగి వచ్చి కొర్నేలితో మాట్లాడటం, అలాగనే పేతురుని పిలిపించుకో అని చెప్పి ఎక్కడున్నాడు చెప్పటము, అక్కడ పేతురుతో మాట్లాడటం, నేనే కొర్నేలి ద్వారా ఈ వర్తమానాన్ని తన దూతలతో పంపించి వారిని పంపించానని చెప్పటం, కొర్నేలి దగ్గరికి వెళ్ళమని దేవుడు దర్శనంలో మాట్లాడటం, అతడు వినడని చెప్పి కొన్ని విషయాలు అతనికి అర్థమయ్యేలాగా చెప్పటం, ఆ తర్వాత అతన్ని కొర్నేలింటికి పంపించటం, ఇవన్నీ కూడా అద్భుతాలు కదండి. నిజంగా ఇక్కడ ఒక మనిషి రక్షణ కోసం, ఒక కుటుంబం రక్షణ కోసం దేవుని దూతలు, దేవుని సేవకులు, దేవుని సన్నిధి, దేవుని ఆత్మకార్యం గొప్పగా జరగటం మనం చూస్తున్నాం పిల్లారా. ఒక మనిషి రక్షించబడటం అంత ఈజీ కాదు పిల్లారా, అంత సామాన్యమైన విషయం కాదండి. చాలామంది అంటారు మతాలు మారుస్తారంటారు, కులాలు మారుస్తారంటారు. కాదండి, మతం మారొచ్చాం ఈజీగా, కులం మారొచ్చాం ఈజీగా, కానీ మనసు మారటం కష్టం, హృదయం నూతన పరచబడటం కష్టం, జీవితాలు మారటం కష్టం పిల్లారా. ఇతడు భక్తిపరుడే, నీతిమంతుడే, యూదా జనాంగాన్ని ప్రేమించేవాడే, మంచి పేరు తెచ్చుకున్నవాడే, కానీ ఇతరుల్లో మారు మనసు లేదు. యేసు క్రీస్తుని గురించినటువంటి వార్త అతడు వినలేదు. యేసు ప్రభువుని గురించి విన్న ప్రతి హృదయము నూతన పరచబడుతుంది, మార్పు చెందింది పిల్లారా. ఈ దినం యేసు ప్రభువుని మీరు వినాలని వినని వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీరు వింటూ ఉండగా ఒక అద్భుతం మీ జీవితంలో జరుగును గాక. 28వ వచనం చదువుతాం. అపోస్తలుల కార్యం 10:28. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. యూదులు అన్ని జనులతో సహవాసం చేయరు, వాళ్ళని అంటే అంత హైయెస్ట్ క్యాస్ట్ వాళ్ళది, అంత హైయెస్ట్ మతం వాళ్ళది ప్రపంచంలోనే. అంత నిష్ట కలిగిన వాళ్ళు, పవిత్రత కలిగిన వాళ్ళు, అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు కలిగిన వాళ్ళు. చాలామంది అంటారు యేసు ప్రభువుని తక్కువ కులపు దేవుడు నమ్ముకున్నారా అని అంటారు. కాదండి, తక్కువ కులం కాదు, హైయెస్ట్ క్యాస్ట్, హైయెస్ట్ మతం. మతాల్లో కల్లా, క్యాస్ట్లో కల్లా ఒకళ్ళు మీరు అట్లా తీసుకుంటే. కానీ క్యాస్ట్ లేదు, మతం లేదు పిల్లారు దేవునికి. అదే ఇక్కడ కింద వాక్యం చెబుతా ఉంది. ఇంకా యూదుల ఆచారాలు అవి. యూదులు అన్యులతో కలవరు, అసలు అన్యులకు సువార్తే చెప్పరు. అర్థమవుతుందా? అదే చెబుతున్నాడు ఇక్కడ. మాట్లాడిన వాడు మాట్లాడరంటండి. వావ్, ఎంత మాట అండి నిజంగా. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము
చేటి అయినను అట్టి వాణిని ముట్టుకొనుట అయినను. ముట్టుకోను కూడా ముట్టుకారంట అట్టి వాళ్ళని. కానీ దేవుడు చెప్పగానే అక్కడ కొర్నేలి ఉన్నాడు, ఇక్కడ పేతురు విన్నాడు. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను, ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడని అయినను, అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించెను. దేవుడు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పగా వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దానిని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి 4 దినముల క్రితము పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచు ఉండగా 4 దినాల క్రితం అంటండి. 4 దినాలంటండి. అంటే ఒకరోజు ఉండాడు, ఒకరోజు నడవటానికి అయింది, ఒకరోజు ఏమో పేతురు ఇంట్లో ఉంచుకున్నాడు, ఒకరోజు పేతురు నడిచాడు. మొత్తం కలిసి ఇక ఆల్ టుగెదర్ ఒకరోజు నడిచారు, 2 రోజులు నడిచారు, 4 రోజులు అయ్యిందంట. 4 రోజుల క్రితం పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు, అంటే సాయంత్రం అనుకుంటుంది, ఇక ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థనలు వినపడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనక నీవు యొప్పేకు వర్తమానం పంపి జ్ఞాపకముంచబడి ఉన్నవి. వాహవ్. పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపింపుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లని. ఇప్పుడు పేతురు సువార్త ప్రకటిస్తున్నాడండి. నిజమైన సువార్త, అవసరమైన సువార్త, కావలసిన సువార్త. కొర్నేలికి ఏది చెప్పాలో, ఏది కావాలో అది చెబుతా ఉన్నాడు. పిల్లారా, మీ జీవితాల్లో నిజమైన సువార్తను ఇంతవరకు వినుంటారేమో. వినండి, సువార్త వినండి. యేసు ప్రభువుని గురించి వినండి. యేసు నామంలోనే రక్షణ, యేసు నామంలోనే స్వస్థత, యేసు నామంలోనే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. పిల్లారా, నిత్య జీవానికి వారసులు అవుతాం, పరలోక రాజ్యానికి వారసులు అవుతాం యేసు ద్వారానే. ప్రైజ్ ది లార్డ్. 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో నీతిగా నడుచుకునే వాళ్ళని అంగీకరిస్తాడు. ఆమేన్. ఆయనకు భయపడే వాళ్ళని అంగీకరిస్తాడు. ఆమేన్. నేను అందుకే చెబుతా ఉంటా, అన్యులు ఎంతో మంది దినాల్లో జాలి గుండె కలిగి ఉంటున్నారు, దయ కలిగి ఉంటున్నారు. మంచి మంచి కాలేజీలు స్థాపిస్తున్నారు, వృద్ధాశ్రయాలు స్థాపిస్తున్నారు, అనాథాశ్రయాలు స్థాపిస్తూ ఉన్నారు, ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు, సపోర్టర్స్గా ఉంటా ఉన్నారు. క్రైస్తవులేరి చేయట్లా. క్రైస్తవులు ఒట్టి మందిరాలు కట్టియటమేనా? వాళ్ళు సువార్త ప్రకటిస్తారని అంటారు. ఏం ప్రకటిస్తున్నారు? ఎంతమంది ప్రకటిస్తున్నారు? అసలు శాతం ఎక్కడుంది? క్రైస్తవం ఎక్కడ కనపడుతుంది? ఆ చర్చిలో ఈ చర్చిలోకి, ఈ చర్చిలో ఆ చర్చిలోకి, అంతే. ఈ మీటింగులకి ఆ మీటింగులు తిరుగుతూ ఉంటారు. సువార్త ప్రకటించట్లా, ప్రేమ చూపించట్లా, జాలి చూపించట్లా, దయ చూపించట్లా, కనికరం లేదు, నీతి లేదు, ప్రేమ లేదు, యథార్థత లేదు, పవిత్రత లేదు. సమ్మగిల్లిపోయిన, మబ్బు బారిపోయిన, మసక బారిపోయిన అంటారు చూడండి. దిగజారిపోతున్నారు కొంతమంది. అయితే కొంతమంది వస్తున్నారు అనుకండి, కొత్త వాళ్ళని దేవుడు దర్శిస్తున్నాడు. పుట్టుకొస్తూ ఉన్నారు ఎంతోమంది నూతనంగా, కొత్తగా, ఆధ్యాత్మికంగా, దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా జన్మిస్తూ ఉన్నారు. కానీ సంఘాలు కుంటుపడిపోతూ ఉన్నాయి. సంఘాలు ధనాన్ని, బిల్డింగుల్ని ఎక్కువ వృద్ధి చేసుకుంటూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని కాదు, దేవుని సువార్తను కాదు. దేవుని సువార్త ప్రకటించాలి పిల్లారా, వాక్యం ప్రకటించాలి పిల్లారా. 36వ వచనం ప్రాముఖ్యమైంది. వర్స్ 36, యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 36. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అందరికి ప్రభు అని చెప్పి సువార్తను ప్రకటించే దేవుడు అని చెప్పి పాత నిబంధనలో కూడా కీర్తనలో 107:20లోను, 145:18లోను,
యెషయా కీర్తనలు 147:18లోను, యెషయా గ్రంథం 52:7లోను, నహూము 1:15లో కూడా మనం చూస్తాం సువార్తల గురించి, దేవుని గురించి, వాక్యాన్ని గురించి, యేసు ప్రభువుని గురించి. ద్వితీయోపదేశకాండం 10:17లోను, 2 దినవృత్తాంతాలు 19:7లోను దేవుడు అందరిని అంగీకరిస్తాడు అనేటువంటి విషయాలు సత్యం ఈ వాక్యాలు మనకు కనపడతాయి పిల్లారా. ఇప్పుడు 37వ వచనం చదువుకుందాం. యోహాను బాప్తీసం ప్రకటించిన తర్వాత గల్లియా మొదలుకొని యూదయ ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించెను. అద్భుతమైన వాక్యం అండి ఇది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అలాగే మత్తయి సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో మీరు చూస్తారు ఈ వాక్యాన్ని. అద్భుతమైన మాటలు పిల్లారా. సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తుని అభిషేకించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించబడాలి. అదే నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను ఈరోజు, నిన్నటి దినం వాక్యం తీసుకొని. యేసు ప్రభువుని గురించి సువార్త కొర్నేలికి ప్రకటించాలి. అది దేవుని చిత్తము. దేవుని దూతల ద్వారా ప్రకటించబడతా ఉంది అతనికి. నువ్వు ప్రకటించే పేతుని పిలుచుకో అని చెప్పి. పిల్లరా, దైవజనులు వెళ్ళి సువార్త ప్రకటించాలి. దైవజనులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వెళ్ళి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే, ప్రకటించేవారు పంపబడకపోతే రక్షణ కార్యం జరగదు, విశ్వాసం ఉండదు ప్రజలకి. ప్రకటించేవారిని పంపాలి, మీరు వెళ్ళలేకపోయినా. ప్రకటించేవారు ప్రకటించాలి. అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు. విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందుతారు. విశ్వాసం ద్వారా రక్షణ, కృపచేత రక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 39వ వచనం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానుకు వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపెను. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. యేసు ప్రభువారి యొక్క శ్రమల గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధాన గురించి మేము సాక్షులము. మాకు కనబడ్డాడు, మాకు ప్రత్యక్షమయ్యాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన మేము చూసాం, ఆయన మాతో మాట్లాడాడని చెప్పి పేతురు యేసు ప్రభుని గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు, గొప్ప కార్యాలు యూదయలోను, గలిలయలోను, సమరయలోను, ప్రసిద్ధిగాంచిన ఆ ప్రాంతాలన్నిటిని గురించి, యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు పిల్లల. 42వ వచనం, అపోస్తలుల కార్యం 10:42. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఈయన జీవాధిపతి, ఈయన న్యాయాధిపతి, మృతులకును న్యాయాధిపతిగా నియమించబడినటువంటి వాడు, సజీవులకు మృతులకు. ఆమేన్, హల్లెలూయా. And he commanded us to preach unto the people and to testify that it is he who was ordained by God to be the judge of the quick and dead. ఇక్కడ బలే ఇచ్చాడండి, క్విక్ అని, అండ్ డెడ్. సజీవులకు మృతులకు న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతిగా నియమించాడు దేవుడు. ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వలేనని మాకు ఆజ్ఞాపించెను. 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నారు అనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. చూసారా, బోధ విన్న వారందరి మీదకి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు దిగి రావటం మనం చూస్తున్నాం పిల్లలు. While Peter was yet speaking these words, the Holy Ghost, Holy Spirit fell on all those who heard the word. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్య జనుల మీద సహితము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎందుకంటే సున్నతి పొందిన వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు వస్తాడని అనుకున్నారు అప్పటి వరకు యూదులు యేసు ప్రభువుని వెంబడించిన యూదులు, యేసు ప్రభు శిష్యులైనటువంటి యూదులు
యేసు ప్రభు సువార్త ద్వారా శిష్యులైనటువంటి శిష్యులు, వీరిని వెంబడిస్తున్న శిష్యులు కూడా అనుకున్నారు, ఇదేంటి అన్ని జనులకు కూడా పరిశుద్ధాత్మను ఇస్తాడు దేవుడు. విభ్రాంతి నొందుతూ ఉన్నారు. 46 వచనం, ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచు ఉండగా వినిరి. అందుకు పేతురు, మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనను నేళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. బాప్తీసం పొందాలి. ఆమేన్. బాప్తీసం పొందాలి. అసలు మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి సువార్త అందాలి, వాళ్ళు బాప్తీసం పొందాలి. పిల్లారు బాప్తీసం పొందకుండా ఇంతవరకు మీరు కూడా ఎదురు చూస్తా ఉన్నారా? నాతో ఒక స్నేహితుడు అన్నాడు 86వ సంవత్సరంలో, అరే ఇప్పుడే బాప్తీసం తీసుకుంటావు, నువ్వు నిలబడలేవు, అన్ని పర్ఫెక్ట్ అయిన తర్వాత బాప్తీసం తీసుకున్నాడు. కానీ నేను వినలేదు అతని మాట, దేవుని మాట విన్నాను, నేను బాప్తీసం తీసుకున్నాను. హల్లెలూయా. నేను సేవకుడిగా అయ్యాను. 86 నుండి నేటి వరకు సువార్త ప్రకటిస్తానే ఉండా. నేను క్రైస్తవుడు యేసు ప్రభువుని ప్రకటిస్తానే ఉండా. ఎంతోమందికి బాప్తీసాలు ఇచ్చి, ఎంతోమందిని ప్రభువు దగ్గర నడిపించి, దేవుని వాక్యము స్పష్టంగా వాళ్ళకి వివరిస్తూ, ఈనాటి వరకు కూడా స్వచ్ఛమైన వాక్యము, పైసా తీసుకోకుండా సంతోషంగా, ఇష్టంగా, స్వేచ్ఛగా, ఉచితంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కొర్నేలు కుటుంబానికి, కొర్నేలు స్నేహితులకు, కొర్నేలు యొక్క బంధువులకి, రక్త సంబంధులకి, ఇంటి వారందరికీ సువార్త ప్రకటించబడగా పిల్లలందరూ వాక్యం విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. వారు బాప్తీసం తీసుకోవాలని పేతురు ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ది లార్డ్. వారందరూ బాప్తీసం తీసుకున్నారు. తర్వాత దైవవాక్య వారందరు సంఘంలో కలపబడ్డారు. పిల్లారా, ప్రభువునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, బాప్తీసం తీసుకోండి, ప్రభు కొరకు జీవించండి. రాకడ సమీపంగా ఉంది, అంతం సమీపంగా ఉంది. మన దేశం యొక్క పోకడ సమీపంగా ఉంది. ఏదో కాబోతా ఉంది రాబోయే దినాల్లో. అన్ని దేశాల యొక్క పోకడ వ్యత్యాసంగా ఉంది, వేరువేరుగా ఉంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో, నీ అంతరంగంలో ఏమనుకుంటున్నారు? ఈ దినం ఆలోచన చేసుకోండి. ప్రభు వాక్యం విన్నారు, సువార్త విన్నారు, యేసు ప్రభుని గురించి కొర్నేలు విన్నాడు, కొర్నేలు ఇంటివారు విన్నారు, స్నేహితులు విన్నారు, ముఖ్య స్నేహితులు విన్నారు, సన్నిహితులు విన్నారు, బంధువులు విన్నారు, అందరూ బాప్తీసం తీసుకున్నారు. క్రైస్తవ బాప్తీసం తీసుకోకుండా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టొద్దు. ప్రభువునందు విశ్వాసం నుంచి యేసు నామములో నీళ్ళల్లో మునిగి పైకి లేకవండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. రక్షణ సువార్త ఈ దినం మీకు ప్రకటించబడుతుంది. ఆత్మ విషయమై దీనులైన మీరు ధన్యులు. సువార్త వింటున్న మీరు, భయభక్తులు కలిగిన మీరు, నీతిమంతులుగా తీర్చబడిన మీరు, పరిశుద్ధాత్మతో నింపబడిన మీరు ధన్యులు. బాప్తీసం ద్వారా రక్షణ పొందిన మీరు ధన్యులు. యేసు క్రీస్తు రాకడకు సిద్ధపడుతున్న మీరు ధన్యులు. ప్రభువు కోసం జీవిస్తూ సువార్త ప్రకటిస్తూ మీ ఆస్తులు, మీకు కలిగినటువంటి కలిమిని అంతటిని కూడా లేమిలో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, నిందల్లో ఉన్నవారికి, అవమానాల్లో ఉన్నవారికి, వేదన రోధంలో ఉన్నవారికి పంచుతున్నారు. చూడండి, సువార్త ప్రకటిస్తూ మీరు ధన్యులు. ఆహారం పంచుతున్నారు, వస్త్రాలు పంచుతున్నారు. చూడండి, మీరు ధన్యులు. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ పొందిన మీరు ధన్యులు. పాపము నుండి విమోచించబడిన వారు ధన్యులు. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు. యేసు నందు విశ్వాస నిత్య జీవాన్ని ఇస్తుంది. పిల్లారా, నిన్నటి దినం ఒక ధనవంతుడు నిత్య జీవానికి దూరంగా వెళ్ళిపోయాడు, దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే అతడు ధనాన్ని నమ్ముకున్నాడు. ధనాన్ని అమ్మి పేదలకు ఇవ్వమంటే యేసు ప్రభు మాట వినలేదు. ఎంతోమంది నేను చూస్తూ ఉన్నాను, వారి కలిగిన దానిని పేదలకు ఇస్తూ ఉన్నారు, దరిద్రులకు ఇస్తూ ఉన్నారు. భయభక్తులు కలిగి ఉంటున్నారు, దేవుని యందు దాన ధర్మాలు చేస్తున్నారు. కొర్నేలులాగా క్రైస్తవులు ఎంతోమంది కొర్నేలీలు లేపబడుతురు కాక, యవనస్తులు, యవన స్త్రీ పురుషులు లేపబడుతురు కాక, దేవుని యందు భయభక్తులు కలిగి వారు లేపబడుతురు కాక, భక్తి పరులు లేపబడుతురు కాక, ప్రార్థించేవారు లేపబడుతురు కాక, దాన ధర్మాలు చేసేవారు లేపబడుతురు కాక, రక్షణ సువార్త ప్రకటించేవారు లేపబడుతురు కాక. అనేకులు దేవుని సువార్త కోసం తమ జీవితాలను, ఆస్తులను సహితము లెక్క చేయక పని చేయటానికి, సువార్త ప్రకటించడానికి సువార్థికులతో, సేవకులతో, సంఘాలతో కలిసి ఏకీభవిస్తూ సేవ చేసేవాళ్ళు
దీవించబడుదురుగాక, ధన్యులుగా చేయబడుదురుగాక. మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కొర్నేలు గురించి, తన ఇంటి వారి గురించి విన్నాం. తన స్నేహితులు, సన్నిహితులు, నాయన ముఖ్య స్నేహితుల గురించి, బంధువుల గురించి విన్నాం. వారు విన్నవారందరూ యేసయ్యను గురించి, సువార్తను గురించి ప్రకటిస్తున్నటువంటి పేతురు యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరూ నాయన రక్షణ పొందారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. తండ్రి, ఈ దినం పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరి మీదకి దేవుని ఆత్మ అభిషేకము దిగివచ్చును గాక. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. బాప్తీసం తీసుకున్న వారు బాప్తీసం తీసుకొందురు గాక. మారు మనసు, పాపక్షమాపణ, నూతన కార్యము జరుగును గాక. దేవుని దూతల ద్వారా సువార్త ప్రకటించటానికి సేవకులు ప్రోత్సహించబడుదురు గాక, పురికొల్పబడుదురు గాక, బలపరచబడుదురు గాక, మాట్లాడబడుదురు గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా, నీ దూతల ద్వారా మాట్లాడండి. కొర్నేలుతో మాట్లాడిన దేవుడు, పేతురుతో మాట్లాడిన దేవుడు, పేతురు ద్వారా కొర్నేలు ఇంటి వారితో, స్నేహితులతో, సన్నిహితులతో, బంధువులతో మాట్లాడిన దేవుడు, వారి జీవితంలో పరిశుద్ధాత్మ వర్షాన్ని, అభిషేకాన్ని కొమ్మరించి రక్షణ పొందినట్లుగా నడిపించిన దేవుడు నాయన. ఈ దినం నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభు. ఆ కృప చూపండి, ఇంకా బలపరచండి, దీవించండి. మమ్మల్ని, మా కుటుంబాలు, మా జీవితాలు నీకు అప్పగించుకుంటూ ఈ సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంది. దేవా, ప్రతి బిడ్డ ఈ దినం నీ వాక్యం ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము రక్షణ పొందుదురుగాక, నీ రాకడికి ఎదురు చూసుదురుగాక, సిద్ధపడుదురుగాక. యేసు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు, ఆయన సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడొచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, రక్షణ పొందటానికి సిద్ధ మనసుతో తమను అప్పగించుకున్న ప్రతి వ్యక్తికి, స్త్రీకి, పురుషుడికి, సహోదరి, సహోదరుడికి ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకి సమృద్ధిగా తోడై ఉండి నడిపించును గాక. ప్రతిరోజు వినండి వాక్యం. 6 గంటలకే వస్తాను. సాధ్యమైతే 6:30 లోపు. ఒకసారి కొంచెం లేట్ అవుతా ఉంది, కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి. సో ప్రతిరోజు 6 గంటల నుండి 6:30 లోపు వాక్యము మీ కొరకు ప్రకటించబడుతుంది. వినండి. యూట్యూబ్లో కూడా వినండి, అప్లోడ్ చేయబడతాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. God bless you all. Have a good day and wonderful day. See you next day tomorrow. Until then, take care. Wonderful God is with you. His grace and His incredible blessings are with you. Praise the Lord. Glory to Jesus. Amen.